మగధీరలో ఎడ్జ్ మీద ఉండి తను అంటే ఫైట్ తెలుగు సినిమా పరిగెడుతుంది రావు గారు. నిఖిల్ సిద్ధార్థ్ అన్ని ఆడియో ఫంక్షన్ లో కనిపిస్తున్నాడు గానీ ఆ సినిమా గురించి చెప్పట్లేదు, జుట్టు పెంచుకొని తిరుగుతా ఉన్నాడు. ఓ మై గాడ్! తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్. ఒక్కటి రెండు డైలాగులు బాహుబలి అనిపించలే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో, వెల్కమ్ బ్యాక్. మేము మీ పక్కడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు ఒక ఆసమ్ ట్రైలర్ తో వచ్చేసాము, ఎపిక్ ట్రైలర్ తో వచ్చేసాం. ఈ రోజు ఏం చూడబోతున్నాం సాయి? ఎపిక్ ట్రైలరా? ఏంటది? స్వయంభూ. స్వయంభూ. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ దాని టీజర్ షూటింగ్ బిగిన్స్ లాంటిది ఏదో చూసా. దాని తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ అన్ని ఆడియో ఫంక్షన్ లో కనిపిస్తున్నాడు గానీ ఆ సినిమా గురించి చెప్పట్లేదు, జుట్టు పెంచుకొని తిరుగుతా ఉన్నాడు. ఏమైందా అనుకున్నా, ఇన్ని రోజుల తర్వాత దానికి టీజర్ ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు. సో ఫైనల్ గా గ్రాఫిక్స్ అవన్నీ రెడీ అయినట్టున్నాయి. లాస్ట్ టైం ఇలాగే కొంచెం ఒక స్పై థ్రిల్లర్ నిఖిల్ది త్వరగా రిలీజ్ చేయటం వల్ల గ్రాఫిక్స్ అయి రెడీ లేకుండా సినిమా సరిగ్గా ఆడలేనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాను. సో హోప్ఫుల్లీ ఈసారి అవుట్పుట్ బాగుంది అనుకుంటున్నాం. రిలీజ్ అయిన 22 hours లోనే 10 million దాటింది. సో ఖచ్చితంగా జనాలు లైక్ చేస్తున్నారు, లేకపోతే టీం బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏదైతే ఉంది. సో ఎపిక్ అని రాశారు కాబట్టి మనం చూసేద్దాం, ఎందుకంటే మేము వీఆర్ ఆఫ్టర్ ఎపిక్. దిస్ ఈస్ ఎపిక్ పకోడీలు ఫస్ట్ రియాక్షన్ ఫర్ స్వయంభూ. లెట్స్ వాచ్. 12 million views. 12 million views నౌ. సో నేను చూసిన దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకో 2 million వచ్చింది. సో ప్రమోషన్ గట్టిగా నడుస్తుంది. ఏంటది? సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి ఓ మై గాడ్! ఇంత పెద్ద రాజ్యాన్ని చేజెక్కించుకున్నాం, కానీ ఆ సింహోలు వల్ల ఇంకెంతకాలం పేళ్ల నోలని కత్తులతో మూయించాలి కాలబందక. కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది. రవి బసూర్ కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణ, అదే యుద్ధ నీతి. ఆయన చూస్తే బాహుబలి గుర్తొస్తుంది నాకు. అదే వదులుకుంటే ఆ ఇంటిని ఒక ఇల్లే కదా అని వదులుకుంటుంది. సమ్మర్ 2026. ఓ మై గాడ్! తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్. తెలుగు సినిమా పరిగెడుతుంది రావు గారు. ఓకే, సో వాట్ ఆర్ యువర్ థాట్స్? నాకు కొంచెం బిగినింగ్ లో కొట్టింది. బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేషన్ ఇంటూ ఫోర్గ్రౌండ్ సరిగ్గా బాగాలేదు అనిపించింది. ఆ కలర్ ప్యాలెట్ చూస్ చేసుకున్న దాని వల్ల దాన్ని కొంచెం డార్క్ చేసినా సరిపోయేది. ఎగ్జాక్ట్లీ. ముందుదంతా సెట్ ఉంది బాగా, వెనకాల బ్యాక్గ్రౌండ్ విజువల్ ముందు సెట్ కి తెలిసిపోతుంది కొంచెం డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది అది సెట్ అని చెప్పి. ఆ కలర్ ప్యాలెట్ సరిగ్గా చూస్ చేసుకోలేదు. ఆ టింట్ ఏదైతే ఉంటుందో బాహుబలిలో బాగా చేస్తారు వాళ్ళు. ఆ సెట్ కి వెనకాల దానికి కొంచెం ఎల్లోయిష్ టింట్ ఏదో తీసుకొస్తారు. ఆ ఓల్డ్ అదే మహిష్మతి దానికంతా. ఐ థింక్ రిలీజ్ కి ఇంకా టైం ఉంది, సమ్మర్ కాబట్టి వీ కెన్ ఫిక్స్ దట్. కొంచెం డార్క్ వేసేస్తే దాంట్లో సరిపోతుంది, తెలియకుండా వెళ్ళిపోతుంది. బట్ స్టోరీ వైజ్ నాకేం అర్థం కాల ఏం చదువుతుందో, ఏం చెప్పలేదు. విజువల్స్ అన్ని బాగున్నాయి. సునీల్ లుక్ డిఫరెంట్ గా ఉంది. ఒక్కటి రెండు డైలాగులు బాహుబలి అనిపించలే. మొత్తం యాక్చువల్లీ బాహుబలి వైబ్స్ వచ్చాయి. అంటే మరి డైరెక్ట్ గా అలా అనకూడదు అన్నా. అంటే ఎపిక్ అని పెట్టారు,
ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా బాహుబలితో లేనిపోని కంపారిజన్లు వస్తాయి. ఆ బాణాల ఇటాలు, హీరోయిన్ కూడా కొంచెం విలువిద్యలో ఆరితేరినట్టుంది. కొన్ని నాకు తనొక్కడే చిన్న హెల్మెట్ పెట్టుకొని ఇట్లా పడుతూ లెగుస్తున్న సీను మగధీరాలో ఎడ్జ్ మీద ఉండి తను ఫైట్ ఉంటుంది చూడు, కొంచెం అది గుర్తొచ్చింది. బట్ అగైన్ మనం చూసింది అంతే కాబట్టి మనకి అవే రిఫరెన్స్లు వస్తాయి. సో లెట్స్ హోప్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఆసమ్ ట్రైలర్ అండ్ ఇంకొక పాన్ ఇండియా రిలీజ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి. హోప్ఫుల్లీ స్టోరీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్ గా బాహుబలితో దాంతో మనకు తెలిసిన వాటిలో కంపేర్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. మేబీ మీరు మెన్షన్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ నేను కొంచెం గ్రాఫిక్స్ కి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. లైక్ ఐ వాజ్ నాట్ హోపింగ్ లైక్ టూ డీటెయిల్ గ్రాఫిక్స్ కావాలని కాదు, బట్ కొంచెం ఉండాలనుకున్నా. కానీ మనం అన్నట్టు కలర్ గ్రేడింగ్ అది కొంచెం తేడా ఉన్నట్టు అది బిగినింగ్ లో ఓపెన్ అవగానే టీవీ సీరియల్ లుక్ వచ్చేసింది నాకు కదా కొంచెం. అయ్యో అనిపిస్తుంది నాకు. అంత 2 years కష్టపడి తీస్తారే వాళ్ళు, లుక్ సరిగ్గా సెట్ కాలేదే అని. వెల్ స్టోరీ అయితే తెలియదు మనకి. స్టోరీ బాగుండొచ్చు, ఫైనల్ రిలీజ్ లో ఎలా ఉంటది, ట్రైలర్ లో ఎలా ఉంటాయి సీన్స్ తెలియదు. సో విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ స్వయంభూ రిలీజ్. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుంటది అనుకుంటున్నాను. సో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా హిట్ కావాలని కోరుకుందాం. ఎస్, ఇట్ షుడ్ గో టు ఆల్ ప్లేసెస్. అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఇట్ షుడ్ బి వెరీ బిగ్ హిట్. యప్ యప్. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా నౌ, సో హోప్ఫుల్లీ ద టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దో స్మాల్ థింగ్స్, కలర్ గ్రేడింగ్ అవన్నీ. అండ్ ఇన్ని రోజులు తీశారు, ఇన్ని రోజులు మనీ పెట్టారు, టైం ఇన్వెస్ట్ చేశారంటే ఐఎమ్ హోపింగ్ దే హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ బిహైండ్ ఇట్. సో ట్రైలర్ లో తెలుస్తాయి మనకు ఆ డీటెయిల్స్ అని. ప్రస్తుతానికి టీజర్ లో అన్ని విజువల్సే. ఆ విజువల్స్ బట్టే మేము మా కళ్ళు ఇంతకు ముందు ఏవి చూసారో దాన్ని కంపేర్ చేసుకుంటున్నాయి. బాహుబలి ఎలా ఉందా, మగధీరలో ఎలా ఉందా అనుకుంటా. బట్ యా, లెట్స్ వెయిట్ ఫర్ మోర్ కంటెంట్ ఫ్రమ్ స్వయంభూ, బట్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కింద మా సైడ్ నుంచి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. బై నౌ. See you.